హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్లో అయోధ్య వరకు పెట్టాను కదా, హైదరాబాద్ టు జమ్మూ కాశ్మీర్ వెళ్ళే రూట్లో అయోధ్య వరకు పెట్టాను. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మేము లక్నోకి రీచ్ అయిపోయాము. అండ్ లక్నోలో మేము వచ్చేసి ఫోర్ట్స్ ఉంటాయి కదా, అవి చూసామన్నమాట. ఇక్కడ అవే బాగా ఫేమస్ అండ్ ఫొటోస్కి మాత్రం చాలా బాగుంటాయి అవి. అండ్ నార్మల్గా చూసి వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గానే కంప్లీట్ చేయొచ్చు లక్నో అనేది. ఇక్కడ ఈ ఫ్రూట్ చాలా ఫేమస్, చాలా కనిపిస్తుంది అని చెప్పేసి తాగుదామని చెప్పి ట్రై చేశాను. అండ్ దీని పేరు కూడా నాకు ఐడియా లేదు. అండ్ ఫస్ట్ ఫోర్ట్ వచ్చేసి దిల్కుష్ కోతి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అండ్ ఫొటోస్కి చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి రష్ కూడా ఎక్కువగా లేదు, జనాభా అనేది లేదు అనమాట, చాలా తక్కువగా ఉన్నారు. సమ్మర్ అయినా కూడా వెదర్ మాత్రం చాలా సపోర్ట్ చేసింది. ఆ రోజంతా చల్లగానే ఉంది ఆ లక్నో కంప్లీట్ చేసేంత వరకు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బ్రిటిష్ రెసిడెన్సీకి వచ్చేసాము. అండ్ ఇక్కడ టికెట్ ఉంది, ముందు వెళ్ళింది అయితే ఫ్రీయే. అండ్ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఈ ప్లేస్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఇక్కడికి రాగానే వెదర్ అంతా కూల్ అయిపోయింది, మొత్తం గాలి అనమాట. అండ్ ఈ ప్లేస్ ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నార్మల్గా చూడడానికి కూడా బాగుంది. చూడండి, అసలు జనాలే లేరు, మార్నింగ్ త్వరగా వెళ్ళాం కాబట్టి. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ బడా ఇమాం బడా అని చెప్పేసి అది కూడా ఫోర్టే, అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడే 3 ప్లేసెస్ ఉంటాయి. ఇది ఒకటి, ఐ విల్ టెక్స్ట్ యూ, నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు. అండ్ దాంట్లోకి అలౌ చెయ్యరు, జస్ట్ బయట నుంచే చూడాలి. అండ్ బడా ఇమాం బడాలోకి మాత్రం ఫోన్స్ అలౌ చేస్తారు కానీ కెమెరాస్ ఇవేమీ అలౌ చేయరు. అండ్ వీడియోస్ కూడా అస్సలు అలౌ చెయ్యరు. మ్యాక్సిమం బయట అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను, లోపల కూడా చాలా బాగుంది కానీ వీడియోస్ అయితే అస్సలు అలౌ చెయ్యరు. చూస్తే మాత్రం గట్టిగా ఫైన్ పడుతుంది. అండ్ బయట నుంచి ఇది లుక్, లోపల కూడా ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది ఈ ఒక్క ప్లేస్.
ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్నోలో నెక్స్ట్ మేము వచ్చేసి ఆగ్రాకి వెళ్ళిపోయాము. అండ్ ఆ రోజు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి ఆగ్రాలోనే సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. తాజ్మహల్ కూడా కంప్లీట్ చేసి చూసేసిన తర్వాత అక్కడే సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు అక్కడే ఉండిపోయాము. ఫైనల్గా తాజ్మహల్కి వచ్చేసాము అనమాట. అండ్ ఇక్కడ మా పాప లొల్లి పెడుతుంటే ఈ హార్స్ అనేది ఎక్కాము. కానీ ఈ హార్స్లో వెళ్ళినందుకు మేము చాలా దూరం నడవాల్సి వచ్చింది తాజ్మహల్ దగ్గరికి. లేదు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి గవర్నమెంట్ అవి, దాంట్లో కూడా వెళ్ళొచ్చు, అదైతే ఫ్రీయే. అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు అలా వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా హాఫ్ దూరం హార్స్ పైన వెళ్ళి ఆ తర్వాత ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాము. అలా షాప్స్ ఉన్నాయి కదా, ఎలాగో చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్టాప్ అనమాట. అక్కడ ఎక్కి వెళ్ళిపోవచ్చు, అక్కడే డ్రాప్ చేస్తారు అండ్ పికప్ కూడా అక్కడే. సో ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం, చూసేయండి. రష్ మాత్రం చాలా ఉంది, అసలు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. రిటర్న్ ఇలా ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఈరోజు నైట్ ఆగ్రాలోనే స్టే చేసాము. ఇలా హోటల్లోనే సెలబ్రేట్ చేసేసుకున్నాం అన్నమాట మ్యారేజ్ డే. నెక్స్ట్ డే మార్నింగ్ లోటస్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ కూడా రష్ అయితే ఫుల్గా ఉంది అండ్ ఎండ కూడా గట్టిగానే ఉంది ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇండియా గేట్, ఆ తర్వాత రాజ్ భవన్ అండ్ అక్షరధామం కూడా కంప్లీట్ చేసాము. కానీ అక్షరధామంలో వీడియోస్ ఏం తీయనియారు కాబట్టి నేను అక్కడ ఏం తీయలేదు.
సో ఫైనల్గా ఇలా ఢిల్లీ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వి వెంట్ టు జమ్మూకి వెళ్ళిపోయాము. అక్కడ వైష్ణోదేవి టెంపుల్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాము. అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెట్టేస్తాను.